వెల్కమ్ టు టెక్ చైతు. తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త రైలు. తెలుగు రాష్ట్రాల నుండి తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళాలనుకునే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రైలు. ఆ రైలు వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇండియన్ రైల్వేస్ తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త రైల్ని నడపబోతుంది. ఈ రైలు తమిళనాడులో ఉన్న చెన్నై సెంట్రల్ని, రాజస్థాన్లో ఉన్న భగత్ కి కోఠి రైల్వే స్టేషన్ని కలుపుతుంది. ఈ రైలు వారంలో 5 రోజులు నడుస్తుంది. ఈ ట్రైను మే 5వ తారీఖు నుండి పట్టాలెక్కనుంది. ఈ ట్రైన్ యొక్క ఇనాగ్రల్ రన్ వచ్చేసి మే 3వ తారీఖున జరిగింది. రెగ్యులర్ రన్ వచ్చేసి చెన్నై వైపు నుండేమో మే 5వ తారీఖు నుండి, భగత్ కి కోఠి వైపు నుండేమో మే 7వ తారీఖు నుండి ఉంటుంది. అంటే 5, 7వ తారీఖుల నుండి ఈ ట్రైను రెగ్యులర్గా చెన్నై, భగత్ కి కోఠి మధ్య వారంలో 5 రోజులు నడుస్తుంది. ఈ ట్రైను చెన్నై నుండి భగత్ కి కోఠి వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 20625. ఈ ట్రైను చెన్నై సెంట్రల్ నుండి ప్రతి ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము మరియు శుక్రవారం ఉంటుంది. ఈ ట్రైను చెన్నై సెంట్రల్లో సాయంత్రం 7:45 ఉంటుంది. భగత్ కి కోఠి వచ్చేసి 3వ రోజు మధ్యాహ్నం 12:15 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి భగత్ కి కోఠి చెన్నై సెంట్రల్ మధ్య 20626. భగత్ కి కోఠి నుండి ఈ ట్రైను ప్రతి ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారము మరియు శుక్రవారం ఉంటుంది. ఈ ట్రైను భగత్ కి కోఠిలో ఉదయం 5:30 ఉంటుంది. చెన్నై సెంట్రల్ వచ్చేసి 2వ రోజు నైట్ 11:15 చేరుకుంటుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో ఏ రైల్వే స్టేషన్లో ఆగుతుంది అంటే సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైను ఆగుతుంది. ఎవరైనా ఈ ట్రైన్లో ప్రయాణించి తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకి వెళ్ళాలి అనుకుంటే ఈ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ అయితే ఎక్కవచ్చు. ఈ ట్రైన్కి మొత్తము 29 స్టాపులు ఉన్నాయి భగత్ కి కోఠి, చెన్నై మధ్య. ఈ ట్రైను ఈ 2 నగరాల మధ్య ప్రయాణించడానికి యావరేజ్గా 40 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైను ప్రయాణించే దూరం వచ్చేసి 2351 కిలోమీటర్లు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 56 km/h. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ ట్రైన్కి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, ఖమ్మం, వరంగల్ రైల్వే స్టేషన్లో 2 నిమిషాల పాటు స్టాప్ ఉంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్లో మాత్రం ఈ ట్రైన్కి 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంది. ఇంకా విజయవాడకి ఈ ట్రైన్ మిడ్ నైట్ 1:40 చేరుకుంటుంది.